మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శివాలయంలో భక్తుల శివనామ స్మరణం మార్మోగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి శివుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలు చేపట్టారు. మహాశివరాత్రి సందర్భంగా వేలలగట్టు మల్లన్న, కత్తరశాల, బుగ్గగట్టు, మల్లికార్జున స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి జాతర జరుగుతోంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. శివుడికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, అలంకరణ, విశేష అభిషేకం, రాత్రి లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణ్ నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని బాసర, బ్రహ్మపురి, సోన్ఖానాపూర్, కలమడుగు, మంచిర్యాల, చెన్నూరు, గోదావరి తీరాల్లో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నమః శివాయ. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం. మాఘ బహుళ చతుర్దశి ఏ రోజైతే సాయంత్రం పూట ఉంటుందో దాన్ని మహాశివరాత్రిగా తీసుకోవాలి. ఈరోజు చతుర్దశి సాయంత్రం ఉంది కాబట్టి ఈరోజు మహాశివరాత్రిగా తీసుకొని ఉదయం నుంచే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అదేవిధంగా ప్రదోష కాలంలో స్వామివారి కళ్యాణోత్సవం కూడా ఉంటుంది. ఈ రోజున సాక్షాత్ ఆ విష్ణుమూర్తికే దర్శనమిచ్చినటువంటి లింగోద్భవ కాలం అంటారు దాన్ని. ఆ కాలంలో శివుడు లింగంగా ఉద్భవించినటువంటి సమయం. అందుకోసమే దీనికి ఈ శివరాత్రికి అంత ప్రాముఖ్యత. లింగోద్భవ కాలంలో ఎవరైతే స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారిని దర్శించుకుంటారో వారికి సకల దోషాలు పోయి సకల శుభాలు దొరుకుతాయని చెప్పేసి మన పురాణాలు చెప్పుకుంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు మన మంచిర్యాల విశ్వనాథ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని అనేక మంది భక్తులు అభిషేకాలు, అర్చనలు, అదేవిధంగా సాయంత్రం కళ్యాణం జరుగుతుంది. ఇలాంటి మహాశివరాత్రి పర్వాలకి భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో విశ్వనాథ స్వామి